వెల్కమ్ స్టూడెంట్స్. ఎంసెట్ ఫిజిక్స్ సబ్జెక్ట్ సంబంధించి కంపల్సరీగా మీరు స్కోర్ చేయాలంటే ఫిజిక్స్లో ఉన్న కంప్లీట్ ఫార్ములాస్ అన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది. మనకు ఫార్ములా బేస్డ్ క్వశ్చన్సే 30+ నుంచి 35 వరకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. థియరీ పార్ట్ క్వశ్చన్స్ చాలా తక్కువ వస్తాయి, చాలా అంటే చాలా తక్కువ వస్తాయి. ఫార్ములాస్ నేర్చుకుంటే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఆటోమేటిక్గా 25 నుంచి 30 మధ్యలో మీ స్కోర్ అయితే ఉంటుంది ఫార్ములాస్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే. సో మీకు చాప్టర్ వైజ్గా ఇప్పుడు ఏ ఫార్ములాస్ మీరు నేర్చుకోవాలి, ఫార్ములాస్లో ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారనేది క్లారిటీగా చెప్తాను. 1 by 1 వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ఎంసెట్ ప్రిపరేషన్ అప్డేట్స్తో పాటు గైడెన్స్ కోసం ఫ్రీగా మీకు వాట్సాప్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గైడెన్స్ అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లింక్ పైన క్లిక్ చేసి మీ నేమ్, కాలేజ్ నేమ్ ఎంటర్ చేస్తే చాలు. ఎంపీసా బైపీసా సెలెక్ట్ చేసేసుకోండి. మీకు ఏపీ ఎంసెట్, టీఎస్ ఎంసెట్ సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ మీకు వాట్సాప్లోనే ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ యూటిలైజ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ వాట్సాప్లోనే మీకు ఓపెన్ అయిపోతుంది. సపోజ్ ఇప్పుడు వర్క్ పవర్ ఎనర్జీ చాప్టర్ ఉంది. ఈ చాప్టర్లో మీకు కెనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఉంది, పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఉంది, వర్క్ సంబంధించిన ఫార్ములాస్ ఉన్నాయి. ఈ ఫార్ములాస్ మీరు చాప్టర్ వైజ్గా అన్నీ మీకు ఇండివిజువల్గా సింపుల్గా అర్థమయ్యేలా ఫార్ములాస్ అయితే ఉంటాయి. మీరు ఈ ఫార్ములాస్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు అనుకోండి, మనకు క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది ఫిజిక్స్లో మ్యాథ్స్లో అలాగా మనకు మరీ టైం ఎక్కువ తీసుకోదు. క్యాలిక్యులేషన్ లెంతీగా కూడా ఉండదు. మీరు 3-4 స్టెప్స్లలో ఆన్సర్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఫిజిక్స్లో ఇప్పుడు ఫార్ములాలో మనకు 4 వాల్యూస్ కనుక్కోవాలి. 3 వాల్యూస్ కనుక్కోవాలంటే 2 వాల్యూస్ ఆల్రెడీ క్వశ్చన్లోనే ఉంటాయి. ఏ క్వశ్చన్ అయినా సరే 2 వాల్యూస్ క్వశ్చన్లో ఉంటాయి. జస్ట్ 1 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూకి సంబంధించి కరెక్ట్ ఫార్ములా మనకు తెలిస్తే ఈజీగా 2 వాల్యూస్ పుట్అప్ చేసేసుకొని క్యాలిక్యులేషన్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో మీకు చాప్టర్ వైజ్గా ఇప్పుడు చూపిస్తున్న ఫార్ములాస్ ఉన్నాయి కదా, కంప్లీట్గా ఈజీగా అర్థమయ్యేలా ఉన్నాయి. ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు. మీరు ఫిజిక్స్లో టఫ్, నాకు ఇంకా అసలు నేను ఫిజిక్సే ఏమి చదవట్లేదు అయినా నేను స్కోర్ చేయాలి, మంచి ర్యాంక్ తెచ్చుకోవాలనుకుంటే ఈ ఫార్ములాస్ చాప్టర్ వైజ్గా ఉన్నవి మీరైతే నేర్చుకోండి. మీరు ఈ ఫార్ములాస్ డైరెక్ట్గా ఎగ్జామినేషన్ హాల్లో అప్లై చేసుకొని ఫార్ములాస్ ప్రకారం అందులో వాల్యూస్ అప్లై చేసుకుంటూ వెళ్తే ఆన్సర్స్ అయితే వచ్చేస్తాయి. ప్రతి పేపర్ చూడండి, మీరు ఫార్ములా బేస్డ్ క్వశ్చన్సే ఉంటాయి. ఈ పీడిఎఫ్ కంప్లీట్గా మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ దీన్ని ఒక 1 అవర్ ఎక్స్టెండ్ చేయడానికి చూడడం లేదు. డైరెక్ట్గా మీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను పీడిఎఫ్. టెలిగ్రామ్ ఛానల్ నుంచి మీరైతే వెరిఫై చేసుకోవచ్చు. ప్రతి చాప్టర్ సంబంధించి ఫార్ములాస్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి చాలు. 20 నుంచి 25 మధ్యలో మీ స్కోర్ అయితే ఉంటుంది ఫిజిక్స్లో, ఈజీగా ఫార్ములాస్ అన్నీ నేర్చుకుంటే. థ్యాంక్ యూ.